హాయ్ అండి. హలో. వెల్కమ్ టు కాలగట్టి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ దసరా. సో ఈ దసరా పండుగ 9 రోజులు నవరాత్రులు అంటే నవరాత్రి. ఈ నవరాత్రుల పండగ గురించి దీంట్లో ఉండే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం, మన పూర్వీకులు మనకు అందించిన జ్ఞానం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నవరాత్రులు అంటే 9 రోజులు. ఫస్ట్ రోజు ఏమో శైలపుత్రి అనే దేవతని ప్రార్థిస్తాం. ఆ తర్వాత బ్రహ్మచారిణి, తర్వాత మూడో రోజు చంద్రగంట, నాలుగో రోజు కూష్మాండ, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని, ఏడో రోజు కాళరాత్రి, ఎనిమిదో రోజు మహాగౌరి, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి. సో ఈ 9 రోజుల్లో 9 అమ్మవార్లని మనం పూజిస్తాం. 9 అమ్మవార్లని మనం పూజించడం. 9 మంది కూడా శక్తికి అధిపతులు. ఓకే. సో ఫిమేల్ డివైన్ సోర్సెస్ అన్నమాట. సో మనము ఈ ఒక్కసారి ఈ 9 రోజులు 9 మంది దేవతల్ని పెట్టారు కదా. సో వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. శైలపుత్రి అంటే సో హిమవంతునికి పుట్టింది అని, అంటే ఒక పర్వతరాజుకి పుట్టింది శైలపుత్రి. ఈమె ఆ చాలా కరేజియస్గా, ఓకే, నేను ఆ హిమవంతుని పుట్టినాను కాబట్టి ఆమె శివుణ్ణే పెళ్లి చేసుకోవాలి అని ఆమె తన పేరెంట్స్ కి చెప్పడం. సో పుత్రి అంటే ఏంది? పుట్టడం. పుత్రి అంటే చిన్నమ్మాయి అని చెప్పుకోవచ్చు. శైల పుత్రి. ఈమె చాలా కరేజియస్ గా ఉండడం, దూకుడు, ధైర్యము ఇట్లాంటివన్నీ కూడా చూపించడం, ఇవన్నీ కూడా చేశారు. శివుణ్ణి పెళ్ళాడాలి అని చెప్పేసి. ఆ తర్వాత బ్రహ్మచారిణి. ఆమె శివుణ్ణే తన హస్బెండ్ గా, భర్తగా పొందాలి అని కఠోర తపస్సు చేసింది. చాలా రోజులు ఆమె బిల్వపత్రాన్ని, నదిలో పారే నీరుని తాగుతూ ఆమె తపస్సు చేస్తూ ఆమె బ్రహ్మచారిగా ఉంటూ శివుణ్ణి పొందడానికి అడవుల్లో ఆమె తపస్సు ఆచరించింది. ఆ తర్వాత చంద్రగంట. శివుడు ప్రసన్నమయ్యేసి ఆమెని మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకొని ఆమెని ఇంటికి తీసుకెళ్ళాడు. సో ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆమెకి ఆ విషయాల్లో, ఇంట్లో ఉండేటప్పుడు జటకాసురుడు అని ఒక ఆయన దాడి చేశాడు. ఆమె ఆ జటకాసురుడు అంతా కూడా ఏంటంటే గబ్బిలాలు దండుతో వచ్చాడంట. ఈమె చంద్ర ఆకారంలో ఉండే గంటని మోగించిందంట. ఆ గంట సౌండ్ కి తట్టుకోలేక అవన్నీ కూడా చెల్లాచెదురు అయిపోయినాయి. సో చంద్రగంట. కూష్మాండ కూడా ఆమె సుమాలి ఈ ఇద్దరు తపస్సు చేశారు శివుడి కోసం. తపస్సు చేస్తే వాళ్ళ బ్రైట్నెస్ ఎక్కువైపోయింది. ఆ తపస్సుకి బ్రైట్నెస్ ఎక్కువైపోయింది. సో ఆ బ్రైట్నెస్ వల్ల సూర్యుడు వాళ్ళని చూడడానికి వచ్చాడు. తన విధుల్ని ఆపుకొని చూడడానికి వచ్చాడు. సో ఆ తేజస్సుకి ఈ సుమాలి అనేవాళ్ళు రవి తేజస్సుకి కాలిపోయారు. అది శివుడికి కోపం తెప్పించి శివుడు రవిని త్రిశూలంతో కొట్టాడంట. కొడితే సూర్యుడు లేకపోయేసరికి మొత్తం జగత్తంతా కూడా కళావిహీనంగా మారిపోయింది. అంత అంధకారంలోకి వెళ్ళిపోతే ఈమె కూష్మాండ అని ఆమె సూర్యుడికి బదులుగా ఆ ఎనర్జీతో సూర్యప్రకాశం చేసింది. అంధకారం నుంచి బయటికి లాక్కొచ్చింది. తర్వాత స్కందమాత అంటే కార్తికేయుడిని కనడం, సుబ్రహ్మణ్య స్వామి త్వరగా నేర్చుకొని తారకాసురుణ్ణి చంపడం. సో అలాగా ఆయన కార్తికేయుని వల్ల, స్కందుడి వల్ల
ఆమెకి నేమ్ నేమ్ అనేది వచ్చింది, పేరు అనేది వచ్చింది కాబట్టి స్కందమాత. ఆ తర్వాత కాత్యాయని, డే 6 కాత్యాయని, 6వ రోజు కాత్యాయని. కాత్యాయని ఏం చేశారంటే, కాత్యాయనుడు అనే ఋషి అందరి దేవతల్లో ఉండే శక్తినంతా తీసుకొని ఒక రూపం ఇచ్చాడు. అది కాత్యాయని. ఓకే, కాత్యాయని అన్ని దేవుళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క శక్తిని తీసుకొచ్చి ఆయన తయారు చేశాడట. సో కాత్యాయనుడి పుత్రి కాబట్టి కాత్యాయని. ఆ ఆమె పోయేసి మహిషాసురుణ్ణి వధించింది, మహిషాసురుణ్ణి చంపేసింది. సో అలా మహిషాసుర మర్దిని అని కూడా కాత్యాయని పిలుస్తారు. ఆ తర్వాత 7వ రోజు కాలరాత్రి. కాలరాత్రి ఈమె ఏం చేశారు అంటే, కాలరాత్రి ఆ చండి చండి అంబిక ఏంటంటే, ఆమె ఏదో పనిలో ఉండి, పార్వతీదేవి ఏదో పనిలో ఉండి, సో ఆమె రెండుగా స్ప్లిట్ అయింది. ఓకే, రెండుగా స్ప్లిట్ అయింది, చండీగా కాలరాత్రిగా. అంటే ఏంటంటే, ఒకటేమో బ్రైట్ కాంప్లెక్షన్, ఒకటేమో డార్క్ కాంప్లెక్షన్, రెండుగా విడిగింది. ఓకే, రెండు పనులు చేయాల్సి వచ్చింది. సో ఈ డార్క్ కాంప్లెక్షన్ ఏదైతే ఉంటుందో అది కాలరాత్రి. ఈ కాలరాత్రిగా వచ్చి ఆమె ఏమైంది అంటే, ప్రపంచం మొత్తం కూడా రక్తబీజుడు. రక్తబీజుడు అంటే ఏంటంటే, బ్లడ్ కింద పడితే దాని నుంచి మళ్ళీ పుడతారు అనమాట. అలాంటి అసురులు, రక్తబీజుడు అనే అసురుడు వచ్చాడు అనమాట. సో అతన్ని చంపడానికి, ఆ రక్తబీజుడిని చంపడానికి కాలరాత్రి కాళి రూపంలో వచ్చింది. సో అతన్ని చంపి అతని రక్తం కింద పడకుండా ఒక పాత్రలో పట్టుకొని ఆమె తాగేసిందంట. సో ఆ విధంగా ఆమె కాలరాత్రి రక్తబీజుడిని చంపింది. అట్లానే చండా ముండ అనే వాళ్ళని కూడా చంపింది. అందుకనే చండి అనే పేరు కూడా వచ్చింది. చండి, చండా ముండ అని అసురులను కూడా చంపింది. చండి అనే పేరు కూడా వచ్చింది. తర్వాత 8వ రోజు మహాగౌరి శుంభ నిశుంభుల్ని చంపింది. శుంభ నిశుంభుడు, శుంభ నిశుంభ అనే ఇద్దరు అసురుల్ని ఆమె చంపింది అనమాట. అందుకని ఆమె పేరు మహాగౌరి. సో శుంభ నిశుంభుల్ని చంపింది కాబట్టి సో ఆమె మహాగౌరిగా ఆమె అవతారం తీసుకుంది. సో ఇలా మహాగౌరిగా ఎలా మారింది అంటే, కాలరాత్రి అంటే నలుపుగా ఉన్నింది కదా. సో అందరు టీజ్ చేసేవాళ్ళు, నువ్వు నల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు అని చెప్పేసి. సో భర్తే టీజింగ్ చేసింది, ఎక్కిరించేవాడంట. అప్పుడు ఆమె పోయేసి గంగా నదిలో స్నానం ఆచరించి తన కాంప్లెక్షన్ ని మార్చుకొని మహాగౌరిగా మారింది. బ్రహ్మకు తపస్సు చేసి సో గంగా నదిలో స్నానం చేసి మహాగౌరిగా మారింది. ఆ ప్రాసెస్ లోనే శుంభుడు నిశుంభుడిని చంపింది. ఆ తర్వాత 9వ అవతారం సిద్ధదాత్రి. అంటే సిద్ధి, అడిగిన వరాలు ఇస్తుంది, దాత్రి ఇచ్చేది. సో సిద్ధదాత్రి అని మనం పిలుచుకుంటాం అనమాట. ఈమెకి రకరకాల శక్తులు ఉన్నాయి. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకంబ్య, ఇషిత్వ, విషిత్వ అనే 8 అతీంద్రియ సిద్ధులు ఉన్నాయన్నమాట. సో ఈ సిద్ధులన్నీ కూడా కావాలి అని ఆ సిద్ధుల కోసం తపస్సులు చేసేవాళ్ళు, ఈమెను కొలిచేవాళ్ళు కూడా సిద్ధదాత్రి అని కొలిచేవాళ్ళు. అనిమ అంటే ఒకరి శరీరాన్ని బాగా తగ్గించడం, అంటే చీమ వంతుకి వెళ్ళిపోవడం. మహిమ అంటే అనంతం, అంటే పెద్ద పరిణామాలకి విస్తరించడం శరీరాన్ని. గరిమ అంటే అన్నిటికంటే బరువుగా మారడం. లగ్గిమ అంటే తేలికగా మారడం. ప్రాప్తి అంటే వ్యాప్తి, అంటే గాలిలాగా సర్వ వ్యాప్తి చెందడం అనమాట. ప్రకంబ్య, ఓకే, ఏదైనా సాధించే శక్తి. ఇషిత్వ అంటే ఏంటంటే, సో అథారిటీ కలిగి ఉండడం, సంపూర్ణ అథారిటీ, అంటే ఒక డామినేషన్ కలిగి ఉండడం. వశిత్వ అంటే ఇతరులను లొంగ తీసుకునే శక్తి. ఇలాంటి శక్తులు ఆమెకి సిద్ధదాత్రికి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా
ఆ సిద్ధుల్ని సంపాదించుకోవడానికి సిద్ధదాత్రిని కొలుస్తాం అనమాట. ఇవే ఫైనల్. సో ఇక్కడ ఈ దీంట్లోనే తంత్రశాస్త్ర ప్రకారము సో కాత్యాయని అమ్మవారు చాలా పవర్ఫుల్. ఓకే. సో ఆమె ఆ కాత్యాయని అన్ని దేవతల దగ్గర నుంచి పవర్స్ అన్ని తీసుకొని ఒక మూర్తిగా ఆమె వచ్చిందనమాట. తంత్రశాస్త్రాల ప్రకారము సో ఈ దేవీలందరూ కూడా దక్షిణ కాళికగా, మహాకాళిగా, గుహ్యకాళి, శ్మశాన కాళిక, భద్రకాళి, ఏకజత, ఉగ్రతార, తరిత్ని, చిన్మస్త, నీలా సరస్వతి, దుర్గా, నవదుర్గ, జయదుర్గ, వశూలి, ధూమవతి, విశాలాక్షి, పార్వతి, బగలాముఖి, ప్రత్యంగిర, మాతంగి, మహిషాసురమర్దిని అని చాలా తంత్రశాస్త్రాలు ఉన్నాయి. ఓకే. అమ్మవారి మీద ఈ 9 అవతారాల మీద ఇన్ని తంత్రశాస్త్రాలు ఉన్నాయి. తంత్రం అంటే ఏంటి అంటే ఒక ఉపాయం. సో ఏదైనా పని సాధించడానికి ఒక ఉపాయం తంత్రం అనమాట. ఒక మెషిన్ అనమాట. ఓకే. సో మన మెషిన్ అనేది ఏం చేస్తుంది, మనం ఎలా రూపొందిస్తే అలా పనిచేస్తుంటుంది కదా. అలా ఇన్ని రకాల తంత్రాలు ఉన్నాయి అమ్మవారి మీద. సో ఈ తంత్రశాస్త్రాలు కూడా ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ దసరా అనేది చాలా ముఖ్యమైనది. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఈ తంత్రశాస్త్ర ఇది చేసేవాళ్ళు. అంటే చాలా మంది దీంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ చేస్తారు. సిద్ధదాత్రి దాంట్లో ఉండే ఈ సిద్ధులు సంపాదించడానికి, అలానే తంత్రాన్ని ఉపయోగించి వాళ్ళు ఏదైతే కావాలి అనుకుంటారో అది నెరవేర్తించుకోవడానికి కూడా ఈ దసరా అనేది చాలా, అంటే పాజిటివ్ సైడ్ ఉంది, నెగటివ్ సైడ్ ఉంది అంటారు. సో ఈ సిద్ధులు, ఉపాసనలు, తంత్రాలు చేసేవాళ్ళు, అమ్మవారిని కొలిచేవాళ్ళు సో పాజిటివ్ వేలో కొలుస్తున్నారు, నెగిటివ్ వేలో కూడా కొలిచేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా ఇది చాలా ఉత్తమమైన ఇది మాసం అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ సింబాలిజం అంతా మనం చూస్తే ఒక ఫిమేల్ గాని మనం తీసుకుంటే, ఒక ఫిమేల్ ఆడవారిని కానీ తీసుకుంటే, శైలపుత్రి అంటే వాళ్ళ చిన్నతనం, చైల్డ్హుడ్, అంటే దాంట్లో ఉండే ఇన్నోసెన్స్, ఒక అమాయకత్వము, ఒక ప్యూరిటీ. ఓకే. అట్లానే కొత్త ప్రారంభం, జీవితం అనేది కొత్త ప్రారంభం. అప్పుడు పుట్టిన శైలపుత్రి అంటే చిన్న పాప అనుకుంది. సో ఆ పాప యొక్క చైల్డ్హుడ్, చిన్నతనం గురించి చెప్తా ఉంది శైలపుత్రి. సో ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా మనం దసరాలో చూస్తుంటాం. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని శైలపుత్రి అని చెప్పేసి అనుకొని వాళ్ళకి పూజలు చేస్తారు, చిన్న పాపలకి. ఆ తర్వాత బ్రహ్మచారిణి అంటే ఒక మెచ్యూరిటీ ఏజ్, అడల్సెన్స్ ఏజ్కి వచ్చింది. అంటే ఏంటంటే సో కన్య అయిందనమాట. ఇక్కడ బ్రహ్మచారిని ఎలా మనము అభివర్ణించవచ్చు అంటే ఒక అడల్సెన్స్, అంటే ఒక టీనేజ్కి వచ్చిన యువతి, అంటే వయసు పెళ్లిడికి వచ్చిన యువత అనుకోండి. సో అలా మనం బ్రహ్మచారి. అక్కడ ఏంటంటే ఆమె తపస్సు చేస్తారు, తపస్సు చేసి ఆ వివాహం కోసం, శివుడి కోసం తపస్సు అనేది చేస్తారు. సో ఆ చైల్డ్హుడ్ నుంచి అడల్సెన్స్ కి మారే, ఒక టీనేజ్ కి మారే ప్రక్రియ అనుకోండి బ్రహ్మచారి. తర్వాత చంద్రగంట ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కథ ఏం చెప్పారంటే శివుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ చేసుకొని బ్రహ్మచారిలో తపస్సు చేస్తుంది ఆమె. శివుడు వచ్చి చంద్రగంట దీంట్లో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఆమెను తీసుకోబోతాడు. మ్యారేజ్ అయిపోయినాక సో అత్తవారింటికి తీసుకెళ్తాడు, కైలాసానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అక్కడ ఇప్పుడు మనం చూస్తుంటాం ఆడవాళ్ళు సో చిన్నతనంలో వాళ్ళు పెరిగి పెద్ద అవుతారు. ఒక టీనేజ్ లో మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయినాక అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం చాలా కష్టం.
ఓకే. సో అక్కడ ఒక హార్మోని, ఒక బ్యాలెన్స్ తీసుకురావడం, అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఇదంతా కూడా ఇక్కడ చంద్రగంట స్టోరీ మనం వినాలి. అక్కడ ఏంటంటే ఆమె శివుడి యొక్క స్థానంలోకి వస్తుంది, ఆ ప్లేస్కి వస్తుంది. వచ్చి అది అంతా కూడా చిందర వందరగా ఉంటుంది. చిందర వందరగా ఉంటే ఆ అంతా కూడా శుభ్రం చేస్తుంది. ఒక కొత్త లైఫ్ బిగినింగ్ ఆఫ్టర్ మ్యారేజ్, వివాహం తర్వాత లైఫ్ బిగిన్ అవ్వడం అన్నమాట. ఇది చంద్రగంట చెప్తుంది. ఆ తర్వాత 4వ రోజు కూష్మాండ. సో 3వ రోజుకి మ్యారేజ్ అయిపోయింది. 4వ రోజు కూష్మాండ అంటే ఏంది? మదర్హుడ్, గర్భవతి అయింది. కూష్మ అండ, అండ అంటే గర్భం. ఇక్కడ ఒక కేర్, ప్రొటెక్షన్. ఓకే. సో గర్భవతులు. సో అక్కడ ఏంటంటే కొత్త జన్మకి ప్రాణం ఇస్తుంది, కొత్త రూపానికి ఒక ప్రాణం ఇస్తుంది. ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ మదర్హుడ్ అని. ఫ్యామిలీ లైఫ్, అడ్జస్ట్మెంట్స్, అత్తవారింట్లో అడ్జస్ట్మెంట్స్, ఆ తర్వాత గర్భవతి అవ్వడం. సో కూష్మాండ అంటే సో మాతృత్వం. ఇక్కడ ఏయో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, జరిగే ఉపద్రవాలన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ కూష్మాండలో గర్భవతి అవ్వడం. ఆ తర్వాత 5వ రోజు స్కందమాత, స్కందుడికి జననం ఇచ్చింది, అంటే పిల్లవాడికి జననం ఇచ్చింది. అంటే మదర్హుడ్, అంటే పేరెంటింగ్ ఏజ్ వచ్చేసింది. ఇక్కడ పిల్లల్ని కాపాడడం, ప్రొటెక్షన్, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం. సో స్కందమాతగా ఆమె స్కందుడిని కనింది. స్కందుడిని కని అతనికి ట్రైనింగ్ ఇచ్చింది. ఆయన పోయి తారకాసురుని చంపాడు. తారకాసురుని చంపడం వల్ల అందరూ కూడా ఆ పిల్లవాడిని ఎంతో గొప్పగా పొగిడారు, ప్రశంసలు ఇచ్చారు అనమాట. సో ఆమెని, ఈమెని అంటే ఆయనకి జననం ఇచ్చిన ఈమెకి కూడా ప్రశంసలు వచ్చినాయి. స్కందమాతగా ఆమె అక్కడ. సో ఇక్కడ చూడండి, కన్యగా పుట్టడం, ఒక తారుణ్యంకి రావడం, వివాహం చేసుకోవడం, గర్భవతి అవ్వడం, ఆ తర్వాత మాతృత్వం రావడం. తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత 6వ రోజు కాత్యాయని మిడిల్ ఏజ్ లోకి వచ్చారు. మిడిల్ ఏజ్ లో ఏం కావాలి? సో ఇక్కడ కాత్యాయనుడు అనే ఋషి ఏం చేశాడంటే అందరి దేవతల దగ్గర ఉండే శక్తిని తీసుకొచ్చి ఒక రూపం ఇచ్చాడు, కాత్యాయని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో ఈ ఏజ్, మిడిల్ ఏజ్ అనేది మీరు చాలా మంది గురువుల్ని కలవాలి, మీకంటే పెద్దవాళ్ళని కలవాలి. ఓకే, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీరు తెలుసుకోవాలి. సో ఇది మిడిల్ లైఫ్ ట్రాన్సిషన్ అనమాట. సో దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? ఒక సైడ్ భర్తకు ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది, ఒక సైడ్ పిల్లలకి ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది, ఒకసారి తల్లిదండ్రులకి ఇవ్వాల్సి వస్తుంది, ఒకసారి అత్తగారికి ఇవ్వాల్సి వస్తుంది, మామగారికి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎలా ఎలా కంట్రోల్ చేయాలి? సో అందరి దగ్గర నుంచి కాత్యాయని ఏం చేస్తుంది? అందరి దగ్గర నుంచి శక్తుల్ని కూడా తీసుకొని ఆమె ఫైట్ చేస్తుంది. సో అందరి దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడం కాత్యాయని రూపంలో. తర్వాత కాళరాత్రి. కాళరాత్రి అంటే మిడిల్ ఏజ్ అయిపోయింది. కాళరాత్రి అంటే మిడిల్ ఏజ్ తర్వాత అట్లానే వృద్ధాప్యానికి మధ్యలో వచ్చే ఏజ్ అనమాట. దీన్ని మామూలుగా సైన్స్ లో ఏమంటారంటే మెనోపాస్ అంటుంటారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక ఈమె సో మధ్య వయసు అయిపోయింది, ఇంకా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అనమాట. ఓకే, పెద్దవాళ్ళు అయ్యారు. సో ఇక్కడ వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇక్కడ ఇదేంటంటే ఒక కన్స్ట్రక్టివ్ ఫేస్, జీవితాన్ని ఒక కన్స్ట్రక్టివ్ ఫేస్. పిల్లల్ని కనడం, పిల్లల్ని ఎలా పెంచాలి, ఏం చేయాలి అని పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం. ఇప్పుడు ఆమె డ్యూటీలోకి దిగడం. ఇక్కడ వాళ్ళకొచ్చే ఎన్నో సమస్యలు, మా పిల్లలకు వచ్చే ఎన్నో సమస్యలు, వాళ్ళ కెరీర్ అని, వాళ్ళ చదువులని, రకరకాలన్నమాట. వాళ్ళ మ్యారేజెస్, ఈ విషయాల్లో ఎన్నో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తీర్చాలి అంటే అంత శక్తివంతమైన మూర్తి రావాలి కాళరాత్రి. సో ఆమె డార్క్ ఫేస్డ్ గా ఉంటుంది. అంటే అంటే భయం లేదనమాట, ఫియర్లెస్. ఆమెను చూస్తే భయపడే తత్వం కలిగి ఉంటారు అనమాట. అంటే ఆమె చెప్తే వినాలి, ఇంకా తప్పదనమాట. అలాంటి స్టేజ్ అనమాట కాళరాత్రి.
ఇంకా ఆమెని పక్కకు నెట్టేది ఏమి ఉండదు అనమాట. ఆమె చెప్తే వినాలి. అంటే అంత కమాండింగ్ నేచర్లోకి వచ్చేస్తాం. మెనోపాస్ స్టేజ్ అంట. సో ట్రాన్సిషన్, లైఫ్ ట్రాన్సిషన్ జరిగి ఒక వృద్ధత్వానికి, వృద్ధాప్యానికి దగ్గర అవుతున్న స్టేజ్. ఆ తర్వాత 8వ రోజు మహాగౌరి. ఇక్కడ ఆమెకి అన్ని ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అన్ని ఎక్స్పీరియన్సెస్ వృద్ధాప్యంలోకి వచ్చారనమాట. ఇక్కడ మహాగౌరిగా మారుతారు. అన్ని తెలుసుకున్నారు. సో తెలుసుకొని ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్ వైపు వెళ్తారు. ఇంకా చాలు ఈ ఫైటింగ్స్ అన్ని కూడా చాలు. ఈ మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఇవన్నీ కూడా, ఇంకా పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అంతా అయిపోయింది. సో వృద్ధాప్యంలోకి వచ్చారు. ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్, దేవుడు. ఓకే. సో స్పిరిచువల్ సైడ్ మనం వెళ్ళాలి. మహాగౌరి. సో ఎక్స్పీరియన్స్ వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది. సో స్పిరిచువల్ సైడ్ వెళ్ళడం, స్పిరిచువల్ డెప్త్ తెలుసుకోవాలి అనుకోండి. ఇక్కడ జ్ఞానము, అట్లానే ఆమెకి ఒక అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరిగి నలుగురికి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పే ఒక డైరెక్షన్ లోకి వెళ్ళిపోవడం మహాగౌరి మారి. ఇది వృద్ధాప్యం. ఆ తర్వాత సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి అంటే మోక్షం. సో ఇక్కడి నుంచి మోక్షం పొందారు అనమాట. మోక్షం ఇక్కడ అష్టమ సిద్ధులు వస్తాయి. అనిమ లగిమ ఇవన్నీ అంటే ఆమె ఎట్టు కావాలంటే అటు ట్రాన్స్ఫార్మ్ అయ్యే సిద్ధిని పొందారు. ఫైనల్ లిబరేషన్ అంటే ఏ పనినైనా కూడా చాలా సులువుగా ట్యాకల్ చేయగలిగే శక్తి పొందారు అనమాట. సో ఆమె కావాలంటే పెరగగలుగుతుంది, కావాలంటే తగ్గగలుగుతుంది, కావాలంటే బరువుగా మారుతుంది, కావాలంటే లైట్ గా మారుతుంది. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయిపోయారు సిద్ధిదాత్రి. సో ఇదంతా కూడా ఒక ఆడ మనిషి లైఫ్ సైకిల్ గురించి ఈ నవరాత్రులు చెప్తాయి. సో ఆమె ఇలా ఎన్నో రకాల అసురుల్ని ఎదుర్కొంటూ, అంటే కష్టాలను ఎదుర్కొంటూ, ఇన్నర్ స్ట్రగుల్స్, లోపల అంటే స్ట్రగుల్స్ ని ఎదుర్కొంటూ పర్సనల్ గ్రోత్ అవుతూ, అట్లానే తనను నమ్ముకున్న వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇస్తూ, అట్లానే ఎదుర్కొనే కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో, విపత్కరమైన సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ ఛేదించుకుంటూ జయము విజయం సంపాదిస్తూ అల్టిమేట్ గా ఒక లిబరేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడం సిద్ధదాత్రి. సో ఈ విధంగా ఒక లేడీస్ లైఫ్ సైకిల్ ని నవరాత్రిలో అభివర్ణించారు అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్ గా ఇండియాలో మనకి ఇది వానాకాలం అయిపోయే స్టేజ్ అన్నమాట. ఇక్కడ మనం ఈ ఈమె చంపిన వాళ్ళని చూస్తే అసురుల్ని జటకాసుర, సుమాలి, మాలి, తారకాసుర, మహిషాసుర, రక్తబీజ, శుంభ, నిశుంభ, ఈ పేర్లన్నీ చూస్తుంటే ఈ వర్షాకాలంలో వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలు కూడా, అంటే రక్తబీజ, రక్త అంటే బ్లడ్ రిలేటెడ్ ఏమైనా వస్తాయా, సో సమ్ ఫీవర్స్, అంటువ్యాధులు ఏమైనా వస్తాయా, అంటే రక్తబీజ అంటే బ్లడ్ డ్రాప్ పడంగానే స్ప్రెడ్ అయిపోతా ఉంటా, బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయిపోయాలి. సో మహిషాసురుని చంపడం అంటే ఏంటంటే మనలో ఉండే అజ్ఞానం, అంధకారం, అంటే మనలో ఉండే ఎనిమల్ క్వాలిటీస్. ఏంది ఎనిమల్ క్వాలిటీస్? ఎనిమల్స్ కి రెండే రెండు ఉంటాయి. ఒకటి రిప్రొడక్షన్ చేయడం, తనను తాను సర్వైవ్ చేసుకోవడం. ఓకే. సో అలాంటి ఎనిమల్ ఇన్స్టింక్ట్స్ ని చంపేయడం, మనలో ఉండే ఈగోని, ఇగ్నోరెన్స్ ని చంపేయడం మహిషాసుర. సో అట్లనే తారకాసుర. తారకాసుర అంటే ఏంటంటే అసలు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన జబ్బులు, అంటే తార అంటే పై నుంచి వచ్చింది అని అసుర. సో ఇలాంటివన్నీ కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వీటి నుంచి కాపాడుకోవడం. సో అందరు కూడా ఏకమవుతారు. మీరు చూస్తే దసరా
దసరా సంబరాల్లో సో చిన్న పిల్ల దగ్గర నుంచి ఒక అడల్ట్హుడ్ లోకి వచ్చిన అమ్మాయి, పెళ్లి చేసుకున్న అమ్మాయి, గర్భవతులు, ఒక మిడిల్ ఏజ్ లో ఉండేవాళ్ళు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కంపల్సరిగా గుళ్ళకి వస్తారు. వచ్చి అక్కడ వాళ్ళకి వాళ్ళ సంసారంలో జరిగే ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేసుకుంటారు. అక్కడ చూడండి, అందరూ బాగుండాలని చెప్పి పసుపు పూస్తారు. పసుపు ఈజ్ ద యాంటీసెప్టిక్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్. పసుపుని అందరికి ఇస్తారు, పసుపు కుంకుమలు. మీరు గుడికి వెళ్తే ఆ పూజల్లో సంబరాల్లో అందరికీ పసుపు కుంకుమ ఇట్లాంటివన్నీ ఇస్తారు, బిల్వపత్రం. సో దేవుణ్ణి స్మరించుకోవడం ఈ కష్టకాలంలో ఏందో అందరూ యునైట్ అయ్యి, కష్టకాలంలో ఈ జబ్బులు గిబ్బులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఈ కష్టకాలంలో అందరూ యునైటెడ్ గా ఉండాలి అని చెప్పి ఒక పండగను తయారు చేశారేమో అనిపిస్తా ఉంటుంది. ఇక చూడండి, అసలు ఇదంతా కూడా లేడీస్ యొక్క పండగ, కానీ మగవాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు శివుడు గాని మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళు వేరే పనుల్లో ఉన్నారు. వాళ్ళ కథ అయితే ఇక్కడ రాలే అసలు. సో మగవాళ్ళందరూ వేరే పనుల్లో ఉన్నారు. సో ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకోవాలా అనేది ఒక ఉపాయంగా ఈ దసరాలో పెట్టారేమో అనిపిస్తుంది. సో చిన్న పిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉండే మహిళ దాకా ఈ పండగని సెలబ్రేట్ చేసుకో, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఈ కాలాన్ని ఎలా నెట్టుకు రావాలి. మనకు చూస్తే మహాలయ పక్షాలు, మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అంటది, ఇది దక్షిణాయనం. ఇది మళ్ళీ మనకి సంక్రాంతి వచ్చే వరకు ఇది నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళ గైడెన్స్ తీసుకోండి అంటున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవడం వల్ల చాలా మన జీవితాలని మనం బాగు చేసుకోవచ్చు. అందరు సంఘటితంగా ఉండాలి, సంఘటితంగా ఉండి ఒక యూనియన్ గా మారి, సో ఆ ఫీమేల్ పవర్ ని, ఫీమేల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, ఆర్గనైజింగ్, వాళ్ళ ఫ్యామిలీస్ ని ఆర్గనైజ్ చేయడం అనేది నేర్చుకోవాలి అని ఒక పండగ పెట్టారు. దీంట్లో మనం ఆస్ట్రాలజీ పరంగా మనం చూస్తే మనకి 9 గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాలు ఉంటాయి. 9 రోజులు ఇక్కడ 9 మంది అమ్మవార్లు, ఈ డివైన్ ఫార్మ్స్ అనేవి మనకి ఇచ్చారు. శైలపుత్రి, శైలపుత్రి అంటే శైలపుత్రి ఒక కరేజియస్ ఫామ్, ఒక కుజుని యొక్క శక్తి అనుకుందాం. కుజుడు కూడా దూకుడు ధైర్యంగా ఉంటారు. సో దూకుడు ధైర్యము సాహసము ఇలాంటివన్నీ కూడా, శైలపుత్రి కూడా అలానే ఆ అమ్మవారు అలానే మనకు కనిపిస్తారు. సో ఆమె ఒక నంది వాహనంగా చేసుకొని ఆమె ఒక త్రిశూలం పట్టుకొని ఆమె చాలా కరేజియస్ గా ఉంటారు. ఆ తర్వాత ఇది చైల్డ్హుడ్ డేస్ అనమాట. తర్వాత బ్రహ్మచారిణి అంటే ఒక అడల్ట్హుడ్కి వచ్చారు, టీనేజ్కి వచ్చారు. సో ఇది శుక్రుడిగా మనం చూసుకోవచ్చు. అంటే మ్యారేజ్కి రెడీ అయ్యే ప్రక్రియ, రిలేషన్షిప్స్ లోకి వెళ్ళే ప్రక్రియ ఇది బ్రహ్మచారిణి. శుక్రుడిగా మనం అభివర్ణించవచ్చు. శుక్రుడు కూడా ఏంటంటే రిలేషన్షిప్స్ కి, ఒక కంఫర్టబుల్ లైఫ్ కి కష్టపడి ఆ కంఫర్టబుల్ లైఫ్ ని ఏర్పాటు చేసుకునే దానికి ఈయన సింబాలిజం. సో బ్రహ్మచారిణిలో కూడా ఆమె కష్టపడుతుంది, ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలి, ఒక రిలేషన్షిప్ కావాలని కష్టపడతాడు. సో ఇది శుక్రుడిగా మనం అభివర్ణించవచ్చు. తర్వాత చంద్రగంట, చంద్రగంట ఈమె కొత్తగా వెళ్ళడం. ఓకే, సో శివుడిని పెళ్లి చేసుకుంది, కొత్తగా వెళ్ళింది. అక్కడికి వెళ్తే అక్కడ ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలివిగా పరిష్కరించింది. తెలివిగా అంటే ఇక్కడ కథ కూడా చెప్పుకుంటారు ఏంటంటే, జటుకాసురు అని ఒక గబ్బిలాల దండెత్తాడంట. దండెత్తితే సో వాటిని అన్నింటినీ కూడా ఈమె, ఆ శివగణాలు లేవంట, శివుడు కూడా లేడంట అక్కడ, ఈమె ఒక్కటే ఉంది. ఈమె ఎలా ఛేదించింది వాళ్ళందరినీ అంటే గంట మోగించిందంట.
ఆ సౌండ్ కి గబ్బిలాలన్నీ పారిపోయినాయి. అంటే ఏంటంటే ఇక్కడ తెలివితో ఉపాయంతో చేసింది. సో బుధుడు బుధుడు ఆ తెలివి ఉపాయం పర్ఫెక్షన్ తో చేయడం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. బుధుడిని మనం సింబాలిజం గా చూడొచ్చు. అలానే కూష్మాండ. కూష్మాండ అంటే ఏంటంటే ఇక్కడ ఆమె గర్భవతి అయింది. కుష్మ అండం, అండాన్ని ధరించింది. ఇక్కడ కథ ఏం చెప్పారంటే సూర్యుడు లేకపోయేసరికి ఈమె కొత్తగా ఒక సూర్యుడిలాగా ఆమె రీప్లేస్ చేసింది. అంటే ఏంటంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, క్రియేటివిటీ, ఆమె సొంత సృజనాత్మకత. సో ఆ ఇదంతా కూడా రవి యొక్క గుణాలు అనమాట. రవి తన క్రియేటివిటీని చూపిస్తుంటాడు, అట్లానే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ చూపిస్తాడు, అథారిటీ చూపిస్తాడు, డామినేషన్ చూపిస్తాడు. సో ఆమె రీప్లేస్ చేసింది, సొంత క్రియేటివిటీతో రీప్లేస్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి స్కందమాత. స్కందమాత నెక్స్ట్. స్కందమాత అంటే ఏంటంటే సో ఇక్కడ పిల్లవాడిని కనేసింది, ఆ పిల్లవాడికి ట్రైనింగ్ ఇవ్వడం. సో ఇప్పుడు పిల్లలకి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? గురువులే కదా. అంటే ఆమె అమ్మే గురువు రూపంలో వచ్చింది స్కందమాతగా, పిల్లవాడికి ట్రైనింగ్ ఇచ్చింది, ఒక గురువుగా మారి ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాల విద్యలు నేర్పించి తారకాసురుని చంపమని పంపించింది. నెక్స్ట్ వచ్చేసి కాత్యాయని. ఇది శనికి మనం సింబాలిజం మనం చూడొచ్చు. కాత్యాయని కాత్యాయని ఏంటంటే అన్ని రకాల శక్తుల్ని తీసుకుంది, కూడగట్టుకుంది. అందరు దేవతల దగ్గర నుంచి శక్తుల్ని కూడగట్టుకొని ఆమె ఒక రూపంగా మారింది. ఆమె ఆ రూపం అంటే ఏంటంటే ఒక డిసిప్లిన్ వేలో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని వెళ్ళి ఆ మహిషాసురుడిని చంపింది. ఒక డిసిప్లైన్డ్ వే. అందరి దగ్గర నుంచి అన్ని పవర్స్ తీసుకోవడం, వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం, ఇదంతా కూడా. సో ఇప్పుడు మనకి అన్ని రకాల పవర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాటిని ఒక డిసిప్లైన్డ్ గా, ఒక ఆర్గనైజ్డ్ గా పెట్టాలి. పెట్టి ఆ తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని ఆమె మహిషాసురుడిని చంపింది. ఆమెకి ఆమె శక్తుల గురించి పూర్తిగా తెలుసు, ఆ డిసిప్లిన్ ఉంది, ఆమె లిమిటేషన్స్ ఏంది, ఆమె రెస్ట్రిక్షన్స్ ఏందో ఆమెకు బాగా తెలుసు. అలా చేస్తూ ఆమె మహిషాసురుడిని చంపింది కాత్యాయనిగా. నెక్స్ట్ కాలరాత్రి. ఈమె అడ్డు అదుపు లేని శక్తిది కాలరాత్రి. ఎదురుగా ఎవరిని వచ్చినా కూడా చంపేసింది, తన మన ఏం లేదు, అందరిని చంపుకుంటూ వచ్చేసింది. రక్తబీజుల్ని, ఇలాంటి రాక్షసులందరినీ చంపుకుంటూ వచ్చింది. లాస్ట్ కి ఈమెను ఆపడానికి శివుడే వచ్చి పడుకున్నాడంట. పడుకుంటే ఆమె కాలు దాని మీద పెట్టింది. అప్పుడు తన భర్తనే తొక్కాను అని చెప్పి అప్పుడు రియలైజ్. అంటే ఏంటంటే ఈ రాహుశక్తి కూడా ఎలా ఉంటుంది అంటే అడ్డు అదుపు అనేది ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అనమాట రాహుశక్తి. సో కాలరాత్రికి సరిగ్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మహాగౌరి. మహాగౌరి మనకి లాస్ట్ కి వచ్చేసింది. సో స్పిరిచువాలిటీకి దగ్గర అవడం, లిబరేషన్, స్పిరిచువల్ లిబరేషన్, వృద్ధాప్యంలోకి వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే లిబరేషన్ అవ్వడం అనేది మహాగౌరిగా అవుతుంది. సో ఆ తర్వాత మనకి సిద్ధదాత్రి, అందరికీ కూడా ప్రేమను పెంచే వ్యక్తిగా మారుతాడు. అన్ని సిద్ధులు, అగ్గిమ లగ్గిమ ఇవన్నీ కూడా. ఎందుకంటే చంద్రుడు కూడా చూడండి అలా పౌర్ణమికి రేజ్ అవుతాడు, అలా మళ్ళీ తగ్గుతాడు. సో ఈ సిద్ధులన్నీ ఆమె చేతిలో ఉన్నాయి. సిద్ధదాత్రి లాస్ట్ ఫైనల్ అనమాట.
సో ఇవన్నీ కూడా సంపాదిస్తుంది. అందరినీ కూడా ప్రేమ, కరుణ, జాలి, దయతో ఆమె సిద్ధుల్ని ఇస్తూ ఆమె ముందరకు తీసుకు. సో ఈ విధంగా దసరా నవరాత్రులు అనేది నాకు అర్థమైన రీత్యా నేను చెప్పాను. నాకు అర్థమైన విధంగా నేను చెప్పాను. సో ఇక్కడ మనకి మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు చేరుకునే ప్రక్రియ కూడా మనము దీనికి సింబాలిజం పెట్టుకొని మనం అభివర్ణించవచ్చు. సో ఈ విధంగా దసరాని జరుపుకోవడం, అందరితో కూడా మనం కలిసి జరుపుకోవడం వల్ల మనకి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద వచ్చి మనల్ని, మన పిల్లల్ని, అలానే మన పెద్దల్ని, తల్లిదండ్రుల్ని, అత్తని, మామని, అత్తగారిలు, మామగారిలు, అన్ని A to Z అన్ని ఫ్యామిలీస్, పుట్టినిల్లు, మెట్టినిల్లు, పిల్లలు, అట్లనే తోటి వాళ్ళు, నైబర్స్, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్స్, స్నేహితులు, బంధువులు అందరితో కూడా మనము కలిసికట్టుగా చేసుకుని ఒక పండగని రూపొందించిన అపూర్వికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి మన ప్రణామాలు చెప్పుకోవాలి. సో ఈ దసరానంతా కూడా దీన్ని అర్థం పెట్టుకొని ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని అమ్మవారి కరుణా కృప కటాక్షాలకి మనం పొందుతాం. ఓకే, సో ఇది నాకు తెలిసింది. ఇది యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.